ఉపదేశ సారం టాక్ 8 ఈరోజు 5వ శ్లోకం. దాంట్లో ఉన్న అద్భుతమైన సారాంశాన్ని ఊరికి తెలుసుకుందాం. దానిలోకి వెళ్ళే కంటే ముందు ఒక్కసారి స్వరచిత రమణ మహర్షిని స్మరించుకుందాం. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తా శూన్య ఉపదేశసారం రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణాని స్థితి నా హృదయం. సో భక్తి అన్నది మన జన్మతః ఉంది. భక్తి అంటే సంపూర్ణ సమర్పణ భావం. ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి నిరంతరం చేస్తున్నదే. అయితే భక్తి అన్న దాన్ని అర్థం చేసుకోవడానికి ఈక్వావలెంట్ వర్డ్స్ ఏమిటి అంటే ప్రేమ అని, లేకపోతే శ్రద్ధ అని. సంపూర్ణ శ్రద్ధ ఒకదాని వైపు, ఆ తర్వాత సంపూర్ణ శ్రద్ధ అన్నిటి వైపు. సో జనరల్గా చర్చించే అంశం ఏమిటంటే శ్రద్ధ అన్నది ఉంది, సంపూర్ణ శ్రద్ధ అన్నిటి మీద లేదు, ఒక్కదాని మీద ఓవర్గా ఉంది. ప్రస్తుతం భక్తి అంటే అట్లా చూడబడుతుంది. అది రైట్ అండర్స్టాండింగ్ కాదు. సో అన్నిటి మీద శ్రద్ధ సమానంగా విస్తరింపజేసుకోవడానికి భక్తి మార్గం అనేది ఒక మాధ్యమం. సో ఒక విగ్రహంలోనో, లేకపోతే ఒక సమారాధనలోనో, లేకపోతే ఒక సాంప్రదాయంలోనో, లేకపోతే ఒక దేవుడి యొక్క చిత్తరువులోనో, లేకపోతే ఊదిబత్తిలోనో, లేకపోతే పూజ అర్చన, లేకపోతే ప్రసాద వితరణ, ఇది కాదు లక్ష్యం భక్తిది. అది మొదటి మెట్టు. అంటే నువ్వు ఒక మొట్టమొదటిసారి నీ మనసులో ఒక దానికి ప్రాధాన్యత ఇచ్చి దాని పట్ల ఒక సంపూర్ణ సమర్పణాభావం కలిగి ఉన్నావు అనేది భక్తి. అయితే దాదాపు అక్కడే అయిపోతుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కాబట్టి నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నా కుటుంబ సభ్యులు, తర్వాత రకరకాల పూజలు ఇవన్నీ జరిగినప్పుడు చూశాను. మిగతా సమయంలో దే ఆర్ వెరీ అన్కాన్షియస్. ఆ పూజ చేస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా దేవుళ్ళలాగా ఉంటారు. ఒకలాగా చీర కట్టుకుంటారు, ఒకలాగా స్నానం చేస్తారు. చాలా అలా రోజంతా ఉంటే బాగుంటుంది. సో రోజంతా ఏదన్నా ఉండాలంటే అది నీ సహజమే అయితే తప్ప నువ్వు ఉండలేవు. సో ఇప్పుడు రమణ మహర్షి చెప్తున్న దాంట్లో భక్తి అవసరం. ఒకవేళ భక్తి అనేది ఉంటే, పూజ అనేది చేస్తే వేటిని అనే దాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు సంపూర్ణ శ్రద్ధ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఊరికి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోదగ్గది. ఇప్పుడు కారు నేర్చుకున్నప్పుడు గ్రౌండ్లో నేర్చుకుంటాం. కారు వచ్చిన తర్వాత మెల్లగా గ్రౌండ్ దాటి ఊరంతా తిరుగుతాం. కారు నేర్చుకునేవాడి లక్ష్యం గ్రౌండ్లో బాగా తిరగడం కాదు. గ్రౌండ్లో ఎప్పుడు తిరగడు ఇంకా వాడు. యాక్చువల్లీ వాడంతా బయట తిరుగుతాడు. కానీ ఆ బయట తిరగాలంటే వాడికి సంపూర్ణ అవగాహన గ్రౌండ్లో వస్తుంది. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. అట్లా మొట్టమొదట నువ్వు ఆరాధించే ఒక ఇష్టదైవాన్ని, దాన్ని మొట్టమొదటిసారి నీ యొక్క సంపూర్ణ శ్రద్ధని వెలికి తీసి అక్కడి నుంచి అటెండ్ చేస్తున్నావు. దట్ ఈస్ రియల్ పూజ. ఇప్పుడు ఇంక అక్కడే తిరగకు. నిజంగా పూజ అర్థమైన వాడు పూజా గది నుంచి బయటపడతాడు అన్నది ఒకానొక సత్యం. బికాజ్ నీకు సర్వ ప్రాణిలోనూ, నువ్వు చేసే పనిలోనూ, నువ్వు చివరికి అన్నదానం చేస్తున్నా, ఎవరికైనా నీళ్ళు ఇస్తున్నా, ఎవరికైనా కాళ్ళు కడుగుతున్నా, నీ బట్టలు తుక్కుంటున్నా, ఆ శ్రద్ధ ప్రతిఫలిస్తుంది. అందుకే సంపూర్ణ శ్రద్ధ లేదా సమశ్రద్ధ అన్నింటి పట్లనే భక్తి తప్ప
ఒక దాని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం భక్తి కిందికి రాదు. ఇనిషియల్గా అదొక ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరికైనా అమితాసక్తి ఉంటుంది, అది బికాజ్ ఆఫ్ ఏజ్ ఆర్ బికాజ్ ఆఫ్ క్యూరియాసిటీ అంతవరకే. సో ఈరోజు రమణ మహర్షి చెప్పిన శ్లోకం ఒకసారి చదువుకొని, దాంట్లో రమణ మహర్షి మనకి ఒక రేఖ మాత్రంగా చెప్పాడు, దాన్ని మనం కొంత ఎలాబరేట్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్నెట్లో కొట్టినా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ వన్ థింగ్, అదొక్కటి నెట్కి సంబంధించింది కదా, మీకు సంబంధించింది. సమాన శ్రద్ధని అర్థం చేసుకోవాలంటే శ్రద్ధ నీలో ఏ మేరకు ఉందని గుర్తించేది, నీలో ఉన్న ఒక పరమోత్కృష్ట స్థితిని నీకు భక్తి పరిచయం చేస్తుంది. ఆ తర్వాత దాన్ని అన్నింటిలో పెట్టినప్పుడు అది నీ సహజత్వం అవుతుంది. భక్తి మార్గం యొక్క లక్ష్యం పూర్తయిపోతుంది. సో ఇప్పటి వరకు మనము చదువుకున్న 4 కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం, కర్మ తజ్జడం మొదటిది. అంటే అంత పరమాత్మ ఆదేశానుసారం జరుగుతుంది. కర్తవు నువ్వు కాదు, ఫలితం కూడా ఆశించాల్సిన అవసరం లేదు. తద్వారా చేసే కర్మకి అధిక ప్రాధాన్యత ఇయ్యకు, అదే జడమే అని. కృతి మహోదధౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. సో ఎంతులేని ఆలోచనల మహాసముద్రం, దాంట్లో పడ్డావనుకో నువ్వు పతనమైపోతావు. ఫలం అశాశ్వతం, ఒకవేళ ఫలం శాశ్వతం అనుకుంటే నువ్వు ప్రయాణం చేయలేవు, నువ్వు జీవించలేవు, అదే నీకు అడ్డొస్తూ ఉంటుంది. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధనం, అంతా పరమాత్మకు అంకితం చేసి. దాని అర్థం నువ్వు జస్ట్ నిష్క్రియాపరుడుగా ఉంటావని కాదు. కర్మని చేయి, సంపూర్ణ శ్రద్ధతో చేయి, ఫలితం ఆశించకుండా చేయి. అదే మోక్షం, అదే జీవన్ముక్తి. అంటే కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. ఒకవేళ నువ్వు చేయవలసి వస్తే శరీరంతో పూజ చేస్తావు, నాలికతో జపతపాదులు చేస్తావు, ఆ తర్వాత మనసుతో ధ్యానం చేస్తావు. ఒకవేళ క్రొనలాజిక్ ఆర్డర్లో ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు చూస్, నువ్వు ధ్యానాన్ని చూస్ చేసుకో. ఆ తర్వాత ఈ సూత్రంలో, ఈ శ్లోకంలో రమణ మహర్షి జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తి భ్రూ దేవ పూజనం. జగత ఈషది యుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం. ఇక్కడ అష్టమూర్తి అనేది ఏమిటంటే మనకున్న పంచభూతాలు తెలిసిందే. అంటే ఏం చెప్తారు, నీరు, అగ్ని, భూమి, గాలి, ఈథర్ అంటే అంతరిక్షం, చంద్రుడు, సూర్యుడు, ఆ తర్వాత అన్ని ప్రాణకోటి. సో వీటన్నిటిలో దేన్నైనా, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, దేవాలయం అంటే నీ ఉన్న దేవాలయం దాటి నిజమైన భక్తుడు బయటికి వస్తాడు. అప్పుడు అతను నీరులోనూ పరమాత్మను చూస్తాడు, గాలిలోనూ పరమాత్మను చూస్తాడు, అంతరిక్షంలోనూ పరమాత్మను చూస్తాడు, చంద్రుడిలోనూ పరమాత్మను చూస్తాడు, సూర్యుడిలోనూ పరమాత్మను చూస్తాడు. నిజంగా ఇది కనుక మేనిఫెస్ట్ అన్ని జీవుల్లోనూ పరమాత్మను చూడగలుగుతున్నావంటే ఇది 2 ఆప్షన్స్. ఒకటి, నువ్వు యాక్టింగ్ అనే చేస్తుండాలి, నిరంతరం నేను చూస్తున్నా అని చెప్పడం. వీటన్నిటి మధ్యన నీవున్నావు కాబట్టి అది నీలోనూ ఉందని గుర్తించి అక్కడి నుంచి జీవితం జీవిస్తే వేరే. సో భక్తి మార్గం యొక్క చివరి స్థితి నీ దగ్గరే ఆగుతుంది. సో రమణ మహర్షి చెప్పేది ఏమిటి, ఈ అష్టమూర్తి అంటే పంచభూతాలతో పాటు అంతరిక్షము, సూర్యుడు, ఆ తర్వాత చంద్రుడు, ఆ తర్వాత సర్వప్రాణకోటి. నేను అందుకే ఫస్ట్ రమణ మహర్షి గురించి రాసినప్పుడు మీరు గుర్తించారో లేదో చిన్న మాట రాసిన, సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం అని. సో అన్నింటిలోనూ అది ఉంది, అది నీలోనూ ఉంది. నాకు చాలా ఎర్లీ ఏజ్లో ఒక చిన్న సంశయం వచ్చింది, నాకు ఎవడు సరిగ్గా ఆన్సర్ చేయాలి అంటే అప్పుడు నేను సరైన వ్యక్తిని అడగలేదేమో. అసలు స్నానం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు స్నానం ఎందుకు చేయాలి అని నాకు సూటిగా ఎవడు చెప్పలే. ఏదో డొంక తిరుడు. మీరు కూడా ఎవరు నన్ను అడగండి, దే డోంట్ నో. మేబీ మా నాన్న చెప్పాడు, లేకపోతే మంచిగా ఉంటుంది, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, మలినం లేకుండా. సో నేను అడిగేవాడిని, శరీరానికి ఉంటే మలినం. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా, పొద్దస్తమానం బురదలో పొల్లుతున్నా, దీనికేం మలినాలు లేవు.
పోసుకుంటేనే మలినాలన్నీ పోతాయి. సరే, మరి మనసు క్లీన్గా ఉండాల్సిన అవసరం లేదా? సో మనసుకు పట్టిన మలినాలు అంటే ఏమిటి? నాది అనే భావన, లేకపోతే ఈర్ష్య, ద్వేషాలు, అహంకారము, లేకపోతే వేరే వాళ్ళ గురించి పరచింతన, ఇట్లాంటివన్నీ. మరి వాటికి స్నానం ఎట్లా? ఇట్లా అంటే నువ్వు వితండవాదం చేయకు, డిస్టర్బ్ చేయకు అని నన్ను తిట్టిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే నాకు ఈ ప్రశ్న చాలా రోజులు ఉండిపోయింది. అప్పుడు నాకు ఒక సంవేదన కలిగింది. రమణ మహర్షి చెప్పింది అదే. ఇప్పుడు జగత ఈషధి యుక్త సేవనం అంటే ఈ సమస్త జగత్తునే ఈశ్వరుడు అనుకో. అట్లా దాన్ని అందులో ఏమేమి ఉన్నాయి? అష్టమూర్తి భృద్దేవ పూజనం. ఈ అష్టమూర్తి అంటే సూర్యచంద్రులు, లేకపోతే అంతరిక్షము, గాలి, నీరు, వాయువు, అగ్ని, ఇట్లా వాటెవర్. ఇప్పుడు నిజానికి ఆ 8 సరిగ్గా అర్థం చేసుకుంటే సమస్త విశ్వమంతా అని మనం అట్లా చెప్తే అర్థం కాదు. కాబట్టి అన్నీ తీసుకురా అంటే అన్నీ అంటే ఏమిటి అంటే ఆ బ్యాగు తర్వాత అది చెప్తాం కదా, అట్లా విభజిస్తాం అంతే. అర్థం చేసుకునేవాడికి విభజన అక్కర్లే. సో అర్థం చేసుకునేవాడికి ఏం అక్కర్లే, కొంచెం ప్రయత్నం చేసేవాడికి ఒక్కటి కావాలి. ఇంకా అది అర్థం కాని వాడికి 3 విభజించాలి, త్రిమూర్తి తత్వం. ఇంకా అర్థం కాని వాడికి 5, ఇంకా అర్థం కాకపోతే 7 విభజించాలి, ఆ తర్వాత 12, ఆ తర్వాత 21, ఆ తర్వాత ఇంకా విభజన చేస్తే ఎప్పటికీ అర్థం కాదు. అంటే టూ మెనీ థింగ్స్ అయినా అర్థం కాదు, అసలు ఏమీ లేకపోయినా అర్థం కాదు. మధ్యన ఎక్కడో ఒక్కొక్క మనసుకు ఒక్కొక్క సంఖ్య పట్టుకుంటుంది. అందుకే మన అన్ని శాస్త్రాల్లో సంఖ్యకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఎనీవే, సో అసలు స్నానం ఎందుకు చేయాలి అన్నప్పుడు ఒక సంవేదన ఏం కలిగిందంటే, ఈ శరీరం పంచభూతమయం. సో ప్రకృతిలో ఉన్న పంచభూతాలన్నీ ఈ శరీర ధర్మంలోనూ ఉన్నాయి. కాబట్టి యాక్చువల్గా నువ్వు స్నానం శరీరానికి చేయిస్తలేవు, పంచభూతాలకు అభిషేకం చేస్తున్నావు. క్యా బాత్ హై, ఇది చాలా బాగుంది. ఇప్పుడు స్నానం చేసినప్పుడు నేను స్నానం చేస్తున్నా అన్నది కాకుండా నువ్వు గాలికి స్నానం చేయిస్తున్నావు, నీటికి స్నానం చేయిస్తున్నావు. అట్లా చూడు, దాన్ని కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ అది. ఒకసారి రమణ మహర్షి ఉన్నాడు అక్కడ అరుణాచలంలో, ఆయన గదిలో ఎవరిని పట్టినట్టు. ఒక పెద్ద ఆయన వచ్చాడు, మంచిగా బొట్లు గిట్లు పెట్టుకుని మంచిగా స్నానం గినం చేసి మెడలో రుద్రాక్షలు వేసుకొని చక్కగా ఒక 50-60 ఏళ్ళు ఉంటాయి. అతను విగ్రహారాధన తప్పు అని వాదిస్తున్నాడు. మిగతా ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న పళనిస్వామి కానీ లేకపోతే గణపతి, దాంతోపాటు మిగతా భక్త బృందం అంతా వాళ్ళు విగ్రహారాధన ఎందుకు తప్పండి, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ కూర్చున్నదే విగ్రహం ఉన్న చోట. రమణ మహర్షికి అక్కడ వాళ్ళ అమ్మగారి దేవాలయం ఉంటుంది, దాని చుట్టూ జనాలు తిరుగుతుంటారు. సో అది జరుగుతుంది. అరుణాచల క్షేత్రంలో ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అట్టెట్లా మాట్లాడతారండి విగ్రహారాధన అవసరం లేదని. ఇతనేమో బాగా శాస్త్రాలు చదువుకున్నాడు. మనకి అక్కడక్కడక్కడ విగ్రహంలో పరమాత్మ లేడు, నాతస్య ప్రతిమ అస్తి అనే డైమెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగతా మతస్థులు ఎప్పుడైనా స్టేజ్ ఎక్కితే ఇట్లాంటి సూత్రాలని ఆధారం చేసుకుని విగ్రహారాధన లేదు కాబట్టి మా మతమే గొప్పదని చెప్తారు. మూర్ఖత్వానికి అంతు ఉండదు అసలు. ఆ తర్వాత చర్చోపచర్చలు జరిగాయి, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. రమణ మహర్షి అసలు తలదిప్పి కూడా చూడలేదట. ఆయన ఏదో చదువుకుంటున్నాడు, కార్టూన్ బుక్ ఏదో. మీ అందరికి తెలుసో తెలీదు, రమణ మహర్షి కార్టూన్ బుక్స్ చదివేవాడు. యూస్ టు ఎంజాయ్ కార్టూన్స్. ఆ తర్వాత ఫైనల్గా డిస్కషన్లో ఎవరైతే చక్కగా వేషం వేసుకొని మంచిగా బొట్లు గిట్లు పెట్టుకొని వచ్చాడు పెద్ద ఆయన గెలిచాడు. అంటే ఆర్గ్యుమెంట్లో గెలిచాడు. అందరూ ఆల్మోస్ట్ ఇతను చెప్తుంది కరెక్టే అన్న భావనకు వచ్చిన తర్వాత అందులో హఠాత్తుగా ఎవరికి అనిపించింది, ఇదంతా వింటున్న రమణ మహర్షి ఈయన ఏమంటాడో, ఎందుకంటే ఇతను ఆల్రెడీ ప్రూవ్ చేసాడు విగ్రహారాధన అవసరం లేదని. మరి దీనికి రమణ మహర్షి ఏమంటారు అని పళనిస్వామి ఎవరో ఒక మాట అడిగితే, అయ్యా ఏమంటారంటే, ఈయన చేసినంత విగ్రహారాధన ఎవడు చేయడు మరి అన్నాడంట. ఆయన ఆశ్చర్యపోయాడు, నేను విగ్రహారాధన చేయడం ఏమిటంటే, నేను ఏనాడు దేవాలయానికి పోను, నేను విగ్రహారాధనకు అగెనిస్ట్ కమ్యూనిస్ట్ భావజాలు ఉన్నాయంటే, బాబు మర్చిపోతున్నావు, శరీరం కూడా విగ్రహమే. నీ విగ్రహాన్ని చూడు ఎంత చక్కగా తయారు చేసుకుని వచ్చావు, చక్కగా బొట్లు పెట్టావు, దానికి ఎంత మంచి బట్టలు వేసావు, మంచి
మంచి నగలేసావు, ఆ తర్వాత ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చుంటావు, దానికి ప్రసాదం కూడా పెట్టుంటావు, ప్రతిరోజు స్నానం చేయిస్తావు, చక్కగా దానికి అభిషేకం చేయిస్తావు. విగ్రహారాధన అంటే ఏ విగ్రహానికి ఆరాధన చేస్తున్నావు అని కాదు, ఆరాధన చేస్తున్నావా లేదా. మమ్మల్ని ఎట్లున్నామో గోచి పెట్టుకున్నాము, సరిగ్గా బట్టలు కూడా లేవు, మేమెక్కడి విగ్రహారాధకులం. నా జీవితంలో నీ అంత గొప్ప విగ్రహారాధన చేసిన వాడిని చూడలేదంటామని మరి చెప్తే అతను ఆశ్చర్యపోయాడు. దట్ ఇస్ ద రైట్ వే టు లుక్ ఎట్. కోరిక అన్నది అందరు అనుకుంటారు, నేను భగవంతుని కోరుతున్నాను లేకపోతే ఒక ఉద్యోగాన్ని కోరుతున్నావు. ప్రపంచంలో భగవంతుని కోరేవాడు గొప్పగా కనిపిస్తాడు, ఉద్యోగం కోరేవాడు మామూలుగా కనిపిస్తాడు, తుచ్చమైన కోరిక. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు ఇద్దరికీ కోరిక ఉంది అన్నది మాత్రమే చూడబడుతుంది. అట్లా విగ్రహం, అందుకే ఇప్పుడు మనం సీనియర్ ఎన్టీఆర్ని చూసినప్పుడు నిండైన విగ్రహం అంటాం. సో మనిషిది కూడా విగ్రహమే. సో మనిషి కూడా తన విగ్రహానికి, చూడండి ఎంతమంది స్వామీజీలు ఒక్కసారి కళ్ళు మూసుకుని వాళ్ళని తలుచుకోండి, ఎంత చక్కటి విగ్రహారాధన ఉంది. అండ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో రమణ మహర్షి కూడా చక్కగా స్నానం చేసి చక్కగా తన కౌపీనం కట్టుకొని, సో ఎవ్రీ వన్, ఎందుకంటే నువ్వు పంచభూతాలని పరిరక్షిస్తున్నావు, నువ్వు శరీరం మీద వ్యామోహం లేదు. ఇప్పుడు ఒక తోటమాలిలాగా నువ్వు ఆ శరీరాన్ని, పంచభూతమయమైన శరీరాన్ని, ఆ పంచభూతం అన్నది నువ్వు దైవముగా చూస్తున్నావు కనుక అట్లా. సో ప్రతి దాంట్లోనూ ఒక రైట్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మనిషి యొక్క స్వభావాన్ని బట్టి, మనిషి యొక్క తర్కాన్ని బట్టి అది తీసుకోబడుతుంది. సో ప్రతిదాన్ని కుతర్కించే వాడికి మనం ఏం చేయలేము. సో మాదే గొప్పదే అని చెప్పాలని ట్రై చేస్తూ వేరే వాటిని లోపాయకారిగా ఉపయోగించుకునే వాడికి ఏం చెప్పలేం. ఇది అసలు వేరే వాడికి చెప్పేది కాదు, ఒక్కటే నీ శ్రద్ధ అన్నింటి పట్ల సమానంగా ఉందా లేదా చెక్ చేసుకుంటే నీకు భక్తి మార్గం అర్థమైనట్టు. మన భారతీయ ఆధ్యాత్మిక సనాతన ధర్మం తర్వాత కర్మయుక్త, కర్తరహిత ధర్మయుక్త జీవన విధానం అర్థమైనట్టు. అంటే కర్మ ఉంది కానీ కర్త లేడు. ఆ కర్త లేకుండా కర్మ చేసినప్పుడు, సామరస్యం చెడకుండా నువ్వు అన్ని పనులు చేసినప్పుడు నీలోనూ బయట, అప్పుడు నువ్వు ధర్మంతో పాటిస్తున్నట్టు. ధర్మం అంటే అది నేను బాగుండాలని కాదు. నువ్వు పని చేస్తూ, మనం బస్సు ఎక్కినప్పుడు ఎవరి కాళ్ళు తొక్కకుండా వెళ్ళి సీట్లో కూర్చుంటాం, అది ధర్మయుక్త కర్మ అన్నమాట. నేను సీట్లో కూర్చుంటే చాలు అనుకున్న బడబడ వెళ్ళిపోవచ్చు, బట్ నీ యొక్క ఉద్దేశం సీట్లో కూర్చోవడము, దాంతోపాటు ఎవరికి గాయం కాకుండా వెళ్ళడం, కొంచెం కూడా బాధ కలగకుండా ఆ ట్రాఫిక్లో వెళ్ళి నీ కుర్చీలో కూర్చోవాలి. ఆ స్థితి ధర్మం అనమాట. జంతువుకు ఉండదు అది, జంతువుకు ఉండదు అది. అందుకే జంతువులకి లక్ష్యం మీద దృష్టి ఉంటుంది, తనున్న స్థితి నుంచి ఆ లక్ష్యానికి వెళ్ళే మధ్యన తనకు సంస్కరణ లేదు, సంస్కారం లేదు, పరిగెడతాయి అంతే. నాకు తెలిసిన ఒక ముసలావిడ ఓ చిన్న కుక్క వల్ల చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఆమె నడుస్తుంది, పిల్లెంబడి కుక్క పడే ఆట ఆడుతూ, కుక్క పడతా ఉంది పిల్లెంబడి. అయితే ఆమె నడుస్తుంది బకెట్ తీసుకొని, ఆమె కాళ్ళ సందు నుంచి పిల్లి పరిగెత్తింది, కుక్క కూడా పరిగెత్తింది అంతే. ముసలామె 2 పల్టీలు లేచి కింద పడ్డా చచ్చిపోయింది. ఊర్లో జరిగింది. ఇప్పుడు కుక్కకేం తెలుసు పాపం, అందరు ఆ కుక్కను ఘోరంగా కొట్టారు, నేను విట్నెస్గా ఉన్నాను. కుక్కకు తెలియదు, అది దానికి తెలియదు. అదే మనిషి కనుక చేస్తే యూ హ్యావ్ టు పనిష్ హిమ్, బికాస్ అటెట్లా చేస్తావు, తెలీదా, కళ్ళు కనిపిస్తలేవు, మనిషికి భాష ఉంది తెలియదు పాపం. అందుకే సనాతన ధర్మం అన్నది పూర్తి మనిషికి సంబంధించింది. ఎందుకంటే మొత్తాన్ని నాశనం చేయాలని సంకల్పించుకునేదే మనిషి. అందుకని నాశనం చేయకుండా ఎలా ఉండాలో చెప్పడానికి ఒక సిద్ధాంతం అవసరమైంది, ఆచరణాత్మక సిద్ధాంతం, ఊహాత్మకం కాదు. మన దగ్గర ఉన్న ధ్యాన పద్ధతుల్లో 90% ఇమాజినేషన్. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు, టైం పాస్ అవుతుంది అంతే. జస్ట్ అక్కడ ఉన్నప్పుడు బాగుంటుంది అంతే, బయటికి వస్తే అంత గందరగోళం. అందుకని ఈ సూత్రం యొక్క అంతరార్థాన్ని పట్టుకోండి, నేను పట్టుకుంటా, మీరు పట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా కనుక చూస్తే అష్టమూర్తి అంటే ఆ పంచభూతాలతో పాటు అంతరిక్షము, సూర్యుడు, చంద్రుడు, ఆ తర్వాత సర్వప్రాణకోటి అనుకో, సమశ్రద్ధ ఒక్కటే ఆధారంగా, వేరేది లేనే లేదు. నువ్వు అన్నిటికీ నువ్వు హారతిస్తూ పోతావా, పిచ్చెక్కుతుంది, ఇంపాసిబుల్ అది.
అందుకే ఒక్కసారి హారతి తిప్పి వదిలే జీవితకాలానికి అయిపోయింది. ఇంకా ఇట్స్ ఆల్ టైం. ఈరోజు హారతి ఇచ్చినో రేపు పొద్దున హారతి ఇచ్చినో, అట్లనే ఈరోజు హారతి ఇచ్చి నెక్స్ట్ ఇయర్ హారతి ఇచ్చినా సేమ్, న్యూ ఇయర్ లాగా. కామన్ సెన్స్ ఉన్నవాడు తక్కువ పని చేసి సంపూర్ణ శ్రద్ధతో చేస్తాడు. బుద్ధి లేనివాడు రకరకాల పనులు చేసి ఏ పనిని పరిపూర్ణంగా చేయకుండా అంత సగం సగం వదిలేస్తాడు. ఎప్పుడున్న చువాంగ్సు రాసిన ద ఎంటీ బోర్డ్ చదవండి, లేకపోతే లావోత్సు ప్రవచించినటువంటి తావో తే చింగ్ చదవండి. ఈ విరోధాభాష్యాలను అద్భుతంగా చెప్తాడు. అసలు ఏం అర్థం కాదు. నీకు జీవితం అర్థమవుతున్న కొద్దిగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదర్వైజ్ యూ వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఇదేంది పిచ్చి పిచ్చిగా రాశాడు అనుకుంటా. కానీ నీకు అవగాహన వస్తున్న కొద్దీ నీ మనసు పట్ల, నీ జీవితం పట్ల యు యాక్చువల్లీ సీ లైట్ ఇన్ దోస్ టెక్స్ట్. ఆ స్పిరిచువల్ టెక్స్ట్లో ఉండదు, నీలో ఉంటుంది. నీలో ఆవిర్భావం జరుగుతున్న కొద్దీ పుస్తకంలో నీకు కాంతి దొరుకుతుంది అన్నమాట. సో ప్రతిదీ అదే, అన్నింటిలోనూ అదే, అదే నీలోనూ ఉంది. ఆ అదే అన్న చోట నీకు నచ్చిన పదం పెట్టుకో. శివుడు నీకు నచ్చితే, ప్రకృతి నీకు నచ్చితే, అమ్మ నీకు నచ్చితే, గురువు నీకు నచ్చితే. సో అన్నింటిలోనూ ప్రతిదీ అమ్మే, అన్నింటిలోనూ అమ్మే. నాలో ఉన్న ప్రేమ కూడా అమ్మతత్వమే. గురువు పెట్టుకో, ప్రతిదీ గురువే, అన్నింటిలోనూ గురువే, నాలో ఉన్నది కూడా గురువు తత్వమే. నీ ఇష్టం, ఎవరి ఛాయిస్ వాడిది. ఉత్త ఆరాధన పనికిరాదు. ఆచరణాత్మకమైన ఆరాధన చేస్తూ సమాన శ్రద్ధ నువ్వు విస్తరించగలిగితే, శ్రద్ధ సమానమైందనుకో, అసలు 1000 పుస్తకాల్లో ఉన్న సారాంశం అంతా నీకు ఒక్క 2-3 రోజుల్లో అర్థమవుతుంది. బికాజ్ మన మైండ్కి పరిచయం లేదు. అది అన్ని పరిచయం ఉన్నాయి మైండ్కి. ఈ ఒక్క విషయం మనకు సమాజం పరిచయం చేయలే. ఈక్వల్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ అండ్ డివోషన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ వర్క్ అన్నది మనకు చెప్పనే లేదు చిన్నప్పటి నుంచి. నాకు చాలా ఏళ్ల తర్వాత హఠాత్తుగా స్ఫురించింది ఇది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా, నెక్స్ట్ క్యారమ్ బోర్డ్ ఆడొచ్చు, లేకపోతే పనికిరాని ఒక ఆట ఆడుకోవచ్చు ప్రపంచం దృష్టిలో. బట్ నా శ్రద్ధలో ఏ మార్పు ఉండదు. అంటే దీన్ని క్యాజువల్గా చెప్తే అర్థం చేసుకుంటాను. కడ్రాయర్ ఎంత శ్రద్ధగా వేసుకుంటాడో వాడు కోటు అంత శ్రద్ధగా వేసుకుంటాడు జ్ఞాని. అజ్ఞాని అంటే కడ్రాయర్ని అడ్డగోలుగా వేసుకుని కోటు మాత్రం మంచిగా వేసుకుంటాడు. అంటే అర్థం కావడం కోసం చెప్తున్నా. దీంట్లో కూడా తప్పులు ఎతికారనుకో, మీరు వస్తే మీకు చక్కగా కాళ్ళు గిళ్ళు కడిగి పాదపూజ చేసి జీవితంలో మీ మొహం చూడను. అర్థమైందనుకో, మీరు ఎప్పుడు నా మొహం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచే రమణ మహర్షికి మీకు అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రీసా రసో వైసా.